శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయంలో 106, 107 శ్లోకాలని 2 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. సకల భువన సృష్టి కల్పితాశేష సృష్టి నిఖిల నిగమ దృష్టి సత్పదార్థైక సృష్టి అధగణ పరమేష్టి సత్పదార్థైక దృష్టి భవగుణ పరమేష్టి మోక్షమోర్గైక దృష్టి సకల భువన భంగ స్థాపనాస్తంభయస్తి సకరుణ రసవృష్టి తత్వమాలా సమస్తి సకల సమయ సృష్టి సచ్చిదానంద దృష్టి నివసుతుమయి నిత్యం శ్రీ గురో దివ్య దృష్టి. పరమేశ్వరులు చెబుతూ ఉన్నారు, దయాల హృదయుడు గనుక పార్వతీమాత ప్రశ్నకి యావత్ ప్రపంచమును ఉద్ధరించుట కొరకై చెప్పినటువంటిదే యొక్క గురుగీత. సమస్త లోకములను సృజించునది యును, సమస్త వేదముల యొక్క చూపు గలదుయును, శ్రేష్టములైన వస్తువులను ముఖ్యముగా సృజించునదియును, సంపూర్ణులకు ప్రమాదాది గణములకు సృష్టికర్తయును, పరమాత్మ వస్తువునందు ముఖ్యమైన చూపు గలదియును, ఈశ్వర గుణముల సృజించునదియును, ముక్తి మార్గమునందు ముఖ్యమైన చూపు గలదియును, సమస్త లోకముల యొక్క నాశమును నిలుపుటకు స్తంభమైనదియును, దయారసముతో కూడిన వర్షము గలదియును, పరతత్వమనడి పూల దండల యొక్క సమూహము గలదియును, సమస్తములైన నియమములను సృజించునదియును, సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మయందు జోపు కలదియును అగు సద్గురువు యొక్క స్వప్రకాశమగు చూపు ఎల్లప్పుడూ నాయందుండునుగాక. ఎంతటి మహాద్భాగ్యము మానవాళికి! దారి తెలుసుకుంటే, దారి తెలియపరచేటువంటి దివ్య మన దగ్గర ఉంటే సునాయాసంగా గమ్యం చేరుకోవచ్చు. గమ్యం చేరడానికి మధ్యలో వచ్చేటువంటి అవరోధములను ఎదుర్కోవడానికి మనకు ఒక ప్రకాశం కావాలి. దేదీప్యమానమైనటువంటి ఆ యొక్క గురుశక్తి, గురు ప్రకాశం ఏ ప్రాణికి ఉంటుందో ఆ ప్రాణి సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి దుఃఖములకు లోను కారు, ఎలాంటి భయభ్రాంతులకు వశము కారు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు నిజ దైవ నిర్ధారణ జరగాలి అంటే గురువు యొక్క ప్రకాశం కావాలి. మరి ఆ గురువు యొక్క ప్రకాశమే సర్వ మానవాళి దుర్జనుల వినాశము కొరకు కూడా అదీనే, సజ్జనుల రక్షణ కోసము కూడా ఆ ప్రకాశమే. ఆ యొక్క గురు ప్రకాశం ఎవరిపైన సురక్షితంగా ఉంటుంది? సర్వ మానవాళినే కాదు, సమస్త ప్రాణులను సంరక్షించుట కొరకు, సమస్త ప్రాణులను జీవనోపాధి కానుండి జనన మరణ సహితం ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి శక్తి ఆ గురు శక్తిని. మార్పు చెందాలి అంటే కూడా, ప్రాణి తిరిగి ప్రాణానికి రావాలి అంటే కూడా ఆ గురుశక్తిని ఆధారమై ఉన్నది. అటువంటి గురుశక్తి ఎవరికి ప్రాప్తమవుతుంటుంది అంటే
శరణాగతులైనటువంటి ఏ ప్రాణికైనా సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.